విజయవాడకు చెందిన మాషా అల్లా ఎంటర్ప్రైజెస్ సంస్థ నిర్వాహకుడు అంకుశం ఆచూకీ ఇంకా తెలియట్లేదు. స్క్రబ్ తయారీ, అలాగే నాటుకోళ్ల పెంపకం, డ్రై ఫ్రూట్స్ బిజినెస్ పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసిన అంకుశం రాష్ట్ర వ్యాప్తంగా ఏజెంట్లను నియమించుకుని బోర్డు తిప్పేశాడు. మాషా అల్లా సంస్థలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 1800 మంది కస్టమర్లు ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు. ఏజెంట్లు సోషల్ మీడియాల ద్వారా ప్రమోషన్స్ నిర్వహించాడు. మాషా అల్లా సంస్థలో పెట్టుబడులు పెట్టిన బాధితుల్లో ఎక్కువ మంది మహిళలు ఉన్నట్టుగా సమాచారం. నిన్నటి వరకు సత్యనారాయణపురంలో మొత్తం 200 మంది ఫిర్యాదు చేశారు. 30,000తో మొదలు పెట్టి 3 కోట్ల వరకు వసూలు చేశాడు. మొత్తంగా 100 కోట్ల మేర వసూలు చేసి మోసం చేశారు. కేసు నమోదు చేసి సంస్థ నిర్వాహకుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు. సంస్థ ఎండీ అంకుశం వెనక అధికార పార్టీ నేతలు ఉన్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతుందంటూ చర్చ జరుగుతోంది. లక్షలాది రూపాయలు కట్టి మోసపోయామని, తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. మాషా అల్లా ఎంటర్ప్రైజెస్కు ఇన్స్టాగ్రామ్లో చూసి వెళ్ళి మేము కట్టుకున్నామండి. అందరం కట్టుకోవడం, అమౌంట్ కట్టేసుకొని మెటీరియల్ వర్క్ చేస్తే మీకు అమౌంట్ ఇస్తాం, జెన్యున్గా ఇస్తున్నాం. మిషన్ 30,000, మెటీరియల్ 1 lakh కట్టుకుంటే నెలకు 24,000 అమౌంట్ ఇస్తామని చెప్పారు. దాని పక్క అగ్రిమెంట్ ఇస్తాం, అన్నీ ఇస్తామని మాకు వాళ్ళు షూరిటీ ఇచ్చారు. అన్నీ ఇవ్వడం వల్ల మేము వెళ్ళి అందరి దగ్గర కట్టుకున్న మాషా అల్లా ఎంటర్ప్రైజెస్లో కట్టుకున్న తర్వాత అమౌంట్ అనేది మాకు వాళ్ళు 10 నెలల 2 months అకౌంట్లో క్రెడిట్ చేశారు. మాకు 10 నెలల 2 months తర్వాత ఒకరిని చూసి ఒకరు ఇన్స్టాగ్రామ్ చూసి అటు ఒక్కొక్కరు స్టెప్ బై స్టెప్ వచ్చి చాలా మంది కట్టుకున్నారు మా దగ్గర అమౌంట్. కట్టుకున్నట ఒక కడప జిల్లాలోనే 3.5 కోటి అమౌంట్ అనేది జనాలు వచ్చి కట్టుకొని అమౌంట్ ప్రజల డబ్బులు డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ నెంబర్లకు కట్టేసుకున్న తర్వాత తీరా ఈరోజు చూస్తే తెల్లవారులకు కంపెనీ లేదు అని చెప్పారు. మేము దాదాపుగా నేను నా పర్సనల్ కింద నేను నాకు డీలర్షిప్ వర్క్ చేసుకుంటా, డీలర్గా చేసుకోండి సార్, మీకు నెలకు 30,000 ఇస్తాం, వాళ్ళ ఇంటికాడ పోయి మెటీరియల్ దింపి ఎత్తుకొని వచ్చి గోడౌన్లో పెట్టండి అని చెప్పారు. మేము అదే విధంగా వచ్చిన క్లయింట్లకు మేడం మాకు సంబంధం లేదని చెప్పాము అందరికీ. కానీ వీళ్ళు ఇట్లా బోర్డు తిప్పడం వల్ల మేము సఫర్ అవుతున్నాం, ఇట్లా ఉండే ప్రజలు సఫర్ అవుతున్నారు. ఇన్స్టాగ్రామ్లో చూస్తాం మేము. ఇన్స్టాగ్రామ్ ఇంప్రూవ్ చేసి ఈ విధంగా మాషా అల్లా ఎంటర్ప్రైజెస్ మీద కడితే 1,30,000 కడితే 30,000 రూపాయలు మిషన్ ఇస్తాము, 1,00,000 రూపాయల మెటీరియల్ మాకు డిపాజిట్ చేసినట్టు ఉంటుంది, నెలకు 24,000 రూపాయలు మీకు అకౌంట్లో వేస్తామని చెప్పారు సార్. 1 నుంచి 2వ తారీఖులో వేస్తామని చెప్పారు. జూన్ మంత్ మటుకు 24,000 పట్టింది. ఆ తర్వాత మళ్ళీ 2 లక్షలు కట్టుకున్నారు. 2 లక్షలు కట్టాము, మళ్ళీ 3 లక్షలు కట్టాము, 6 లక్షల రూపాయలు కట్టాము. 6 లక్షల రూపాయలు సరుకు అది వచ్చింది. కానీ మాకు జీతం 1వ తారీఖు 2వ తారీఖు పడాలా, ఆ అమౌంట్ పడలేదు. మేము ఎందుకు పడలేదని చెప్పేసి మా డీలర్ అయిన దస్తగిరికి ఫోన్ చేసి అడిగితే నాకు తెలియదు, వేస్తామని చెప్పారు, గ్రూపులు పెట్టారు, కనుక్కుంటానని అన్నారు. 2-3 తేదీ 6వ తారీఖు వచ్చింది. 6వ తారీఖు అడిగితే ఈ విధంగా ఒక 10వ తారీఖు వేస్తాంలేండి, బ్యాంక్కి హాలిడేస్ వర్కింగ్ లేవు కాబట్టి అని అన్నారు. 6, 7, 10వ తారీఖు వచ్చింది. 10వ తారీఖు కూడా అమౌంట్ వేయలేదు. మేము గాబరాపడి ఆయనకు ఫోన్ చేస్తే నేను కూడా ఇబ్బంది అయినాను, బోర్డు తిప్పేసింది కంపెనీ, మీరంతా విజయవాడకు రండి పోదాము, కంపెనీ మీదనే మనం చేయాల్సింది, నా కాడ ఏమింది కదా, మీ ఇక్కడంతా మాషా అల్లా ఎంటర్ప్రైజెస్ మీదనే కట్టాము, అంతా డైరెక్ట్ అకౌంట్ ఫార్వర్డ్ చేస్తాము, క్యాష్ అయితే ఇవ్వలేదు. కొంచెం క్యాష్ ఇచ్చినా కూడా వాళ్ళు ఏమంటారు, మాషా అల్లా ఎంటర్ప్రైజెస్ బిల్లు మీదనే క్యాష్ తీసుకొని బిల్లు ఇచ్చారు. ఫస్ట్ మీరు కస్టమర్స్ ఎంత అమౌంట్ కట్టారు మాకు డీటెయిల్స్ ఇవ్వండి, మేము అమౌంట్ ఎంత ఎట్లా అని చెప్పి డీటెయిల్స్ చూస్తాము. మేము ఫస్ట్ కస్టమర్స్ నిజంగా కట్టారా లేదా ఫస్ట్ చెక్ చేసుకుంది, మేమేం చేయలేము కదమ్మా, మీరు ఇంత అమౌంట్ కట్టినామని చెప్పి మేము, ఇది సివిల్ కేసు కదా, సివిల్ కాబట్టి మేము డైరెక్ట్ యాక్షన్ తీసుకోలేము. ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఎండీని తీసుకొస్తాము, తర్వాత మీకు డబ్బులు రాబట్టుకోవడం అది మీరు చూడండి అని చెప్పి చెప్తున్నారు. ఎండీ ఎక్కడికి వెళ్ళాడు, తప్పించుకోలేడు, మేము ఎట్లా తిరిగి తీసుకొని వస్తామంటున్నారా వాళ్ళు. ఆయన అయితే కాంటాక్ట్లో లేరు సార్ మాకు, కానీ ఆన్లైన్లో మేము పెట్టే మెసేజ్లు అన్నీ చూస్తున్నారు. ఏంటి సార్ ఇలా చేశారు అది చెప్పి మేము వాయిస్ మెసేజ్లు పెడుతున్నాము, మేము పెట్టే ప్రతి మెసేజ్ చూస్తున్నాడు ఆయన, కానీ రిప్లై ఇవ్వడం లేదు. మేము ఫోన్లు చేస్తున్నాం, ఆయన రింగ్ అవుతా ఉంది, ఆన్లో ఉంది, ప్లస్ మొబైల్ నెంబర్ కూడా ఆన్లో ఉంది, రింగ్ అవుతా ఉంది, ఆయన లిఫ్ట్ చేయడంలే. మేము చేస్తాం, మీకు ఏ ప్రాబ్లం లేకుండా రేపు ఈవినింగ్ అంతా నేను క్లియర్ చేస్తానని చెప్పినాడు ఆయన. మేము ఫోన్ చేస్తే ఇలా చేశారు, బోర్డు తిప్పేశాడు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.